देख रहे हैं मी6 न्यूज। సిద్దిపేట జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో గురువారం రోజున ఆలయ ముఖ మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయ ఈవోకే రామాంజనేయులు చంద్రశేఖర్, సహాయ కమిషనర్ మెదక్ జిల్లా పర్యవేక్షకుల ఆధ్వర్యంలో సిరిసిల్లకు చెందిన శివ రామకృష్ణ భజన మండలి సేవా సమితి భక్తులు, ఆలయ సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో ప్రముఖ శైవ క్షేత్రమైన మల్లికార్జున స్వామి ఆలయంలో గురువారం రోజున హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి రామాంజనేయులు చంద్రశేఖర్, సహాయ కమిషనర్ మెదక్ జిల్లా పర్యవేక్షకుల ఆధ్వర్యంలో ఆలయ ముఖ మండపంలో లెక్కింపు నిర్వహించారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి రామాంజనేయులు మాట్లాడుతూ 24 హుండీలు విప్పగా 33 రోజులకు గాను హుండీ ఆదాయం నగదు 73,14,488 రూపాయలు, మిశ్రమ బంగారం 134 గ్రాములు, మిశ్రమ వెండి 9 కిలోల 300 గ్రాములు, విదేశీ కరెన్సీ 26 నోట్లు హుండీ లెక్కింపు నిర్వహించగా లభ్యమైనట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి రామాంజనేయులు తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో శివరామకృష్ణ భజన మండలి సేవా సమితి సభ్యులు, 260 మంది సభ్యులు, ఆలయ సిబ్బంది లెక్కింపు నిర్వహించారు.